ఇంకోటి తెలంగాణలో ఉన్న కొంతమంది ప్రొడ్యూసర్ మీద వరుసగా ఈడీ దాడులు జరుగుతూ ఉన్నాయి, ఐటీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలా చూస్తూ ఉన్నారు. అది రొటీన్ అమ్మా. అది తెలంగాణ ప్రొడ్యూసర్లు, ఆంధ్ర ప్రొడ్యూసర్లు ఇవన్నీ కాదు అక్కడ. ఇన్కమ్ ట్యాక్స్ ఐడి అనేది జాతీయ సంస్థ. అది దాని డేగ కన్నుతోటి చూస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఈ దేశంలో ఎక్కడైనా పెద్ద ఎత్తున అమౌంట్లు, డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఇచ్చుకోవటాలు పుచ్చుకోవటాలు ఎక్కడెక్కడ జరుగుతున్న చోటకల్లా వాళ్ళ కన్ను వెళుతుంది. ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. దీంట్లో ట్యాక్స్ వచ్చింది, వాళ్ళకి నష్టమే కాదు, జరగకూడదని కాదు, జరుగుతుంది. మనకు దానికి సంబంధించి మనకి జిఎస్టీ వచ్చిందా, గవర్నమెంట్కి రావాల్సిన ట్యాక్స్ వచ్చిందా, అవన్నీ వచ్చినాయి అని వాళ్ళు ఎప్పటికప్పుడు అన్వేషణలో ఉంటారు. ఒక సినిమా అవ్వచ్చు, ఇండస్ట్రీల మీద కూడా దాడులు చేస్తూ ఉంటారు, రాజకీయ వీటికి కూడా సంస్థల మీద కూడా చేస్తూ ఉంటారు. అది రొటీన్. ఆ రొటీన్లో భాగం. ఇప్పుడు పడిందంటే ఇప్పుడే కదా, మనం గతంలో లక్షల మీదే కదా, ఇప్పుడే కదా తెలుగు ఇండస్ట్రీ కోట్లు 180 కోట్లు, 200 కోట్లు, 600 కోట్లు, 800 కోట్లు సినిమా ఇంత చేస్తుంది. రెమ్యునరేషన్లు 100 కోట్లు తీసుకుంటున్నాడు, 300 కోట్లు తీసుకుంటున్నాడు. ప్రభాస్ ఎక్కువ, అర్జున్ ఎక్కువ, ఎవరు ఎక్కువ, ఇంకా నెక్స్ట్ లైన్లో ఎవరున్నారు 100 కోట్లు తీసుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు కదా, మనం గతంలో ఇంత లేదు కదా. కనుక అంతలో మామూలుగా ఉండేది. ఇప్పుడు ఇంత ఉండేటప్పటికి ఇన్ని వేల కోట్లు ఏంటి, 1800 కోట్ల కలెక్షన్ ఏంటి, మరి 1800 కోట్లు అయితే మనకు ట్యాక్స్ రాలేదేంటి, మనకేమో తక్కువ వస్తుంది, బయట అనౌన్స్మెంట్ ఏమవుతుంది, ఎన్ని చెక్కింగ్లు వస్తాయి. అది గ్రాసు 1800 కోట్లు గ్రాసు, నెట్ 600 కోట్లే. ఈ లెక్క రావు కదా, ఈ లెక్క వాళ్ళకి తెలీదు. ఈ పబ్లిసిటీ చేసుకుని ఇక్కడేమో పబ్లిసిటీ ఎందుకు చేస్తారయ్యా అంటే జనాల్ని ఆకర్షించడం కోసమని. జనాలు అంటే అమ్మో అంత కలెక్ట్ చేస్తుంది, ఆ సినిమా చూడాలైతే అని ఎగబడి వస్తారు అని ఒక దిబ్బుడు కళ్ళ. ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితి లేదు. బాగాలేదని మొదటి షోలోనే ఫట్టాఫట్టు ఫస్ట్ షో, మొదటి షో రిలీజ్ అయినాక మొదటి షో బాగుంది అంటే కలెక్షన్, లేదంటే రెండో షోకి డౌన్. అలా ఉంది పరిస్థితి. సో తర్వాత ఏమి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా పబ్లిసిటీ ఇచ్చే ప్రయోజనం లేదు. బట్ అయినా దింపుడు కళ్ళ మాస కింద చేసుకునే అలవాటు అయిపోయింది. అది ఆ అలవాట్లో వాళ్ళ కళ్ళు పడింది. అమ్మాయి ఇంత అంటున్నారు ఏంటి సగతులు. అందుకని మొత్తం అది ఇవాళ కాదు, ఇవాళ అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. ఇవాళ నిన్నేదో జరిగింది, గేమ్ చేంజర్ అందుకు అలా రారు. ఎప్పుడు నిన్న కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి రారు. ఎందుకంటే సింపుల్గా అదేదో ఎస్కేప్ అయిపోతారు. అలా రారు. మొత్తం కూలంకషంగా మొత్తం వాళ్ళ ముందు వెనక అందరినీ సేకరించి సంవత్సరం నుంచి గత జనవరిలో మైత్రి మూవీస్ వాళ్ళు 2 పెద్ద సినిమాలు బ్లాక్ బస్టర్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత దిల్ రాజు వరుసగా చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సర కాలంగా వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టారు. వాళ్ళు ఏంటి, ఎక్కడ లావాదేవీలు జరుగుతున్నాయి, ఎక్కడ కోట్లు 100 కోట్లు 200 కోట్లు ఎలా వెళ్తున్నాయి, ఏమిటి ట్రాన్సాక్షన్ ఏంటి, వీళ్ళకి ఇంత వైట్ టర్న్ ఓవర్ ఎక్కడిది, అన్నీ ఉంటాయి కదా. సో 1 ఇయర్ చేసి మొత్తం వాళ్ళ తాలూకు మేనేజరు, బాయ్, ప్రొడక్షన్ డ్రైవరు, గీవరు, వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టూ ఉండే అకౌంటెంట్ అందరినీ ట్రాక్ చేసి ఒకేసారి 55 చోట్ల చేశారు. దొరుకుతుంది. రొటీన్. అది వాళ్ళ బాధ్యత వాళ్ళది. మన ఇప్పుడు ఆడిటర్స్ ఎంత ఎస్కేప్ చేయిస్తారో, ఎంత కాపాడతారో చూడాలి. లేదు నిజంగానే అంత పే చేసి ఉంటే వెల్ అండ్ గుడ్. అంటే పబ్లిసిటీ కోసం వాళ్ళు చేస్తే ఏదైతే ఉందో, బయట ప్రెస్ రిలీజ్లో ఇన్ని కోట్లు వచ్చినాయని చెప్తా ఉన్నారు. మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కాడికి వచ్చేసరికి ఎందుకు తక్కువ చూపించాల్సి వస్తూ ఉంది? తక్కువ కదమ్మా, అది పబ్లిసిటీ మీకు అర్థం కాదంటే గ్రాస్ వేరు, నెట్ వేరు. వీళ్ళు పబ్లిసిటీలో 185 కోట్లు వచ్చినాయి ఫస్ట్ డే కలెక్షన్ అంటారు. 184 కోట్లు అంటే గ్రాస్. అది గ్రాస్లో 1/3 నెట్. ట్యాక్స్ కట్టాల్సింది నెట్కే, దానికి గ్రాస్ కాదు. గ్రాస్ అంటే ఆ ఖర్చులు, గ్రాస్లోంచి ఆ ఖర్చు ఈ ఖర్చు ఆ రెండు అన్నీ పోగా మిగిలిందే లాభం కింద కదా. ఆ నెట్టు అనేది 1/3 ఉంటుంది. 140-180 కోట్లు అంటే 60-70 కోట్లు నెట్టుకు వస్తాయి. ఆ నెట్టు కట్టాలి. వీళ్ళు ఆ నెట్టు కట్టి ఉండొచ్చు. కానీ పబ్లిసిటీ 184 పబ్లిసిటీ మేము 184 కోట్లు కలెక్షన్ అన్నాం, నెట్ అని చెప్పలేదు కదా. నెట్టు గ్రాసు ఏం చెప్పలేదు. 184 వచ్చిన మాట వాస్తవమే. కాకపోతే గ్రాసు మెయిన్ ట్యాక్స్ కట్టాల్సింది నెట్టు, మేము కడుతున్నాం. అన్నీ ఉంటాయి. అలా వాళ్ళు అడిగేవి ఉంటాయి, వీళ్ళు చెప్పే లాజిక్లు ఉంటాయి. ఇవన్నీ పబ్లిసిటీ కోసం జరిగి ఆడిటర్స్ కాపాడుతారు. ఆడిటర్స్ ముందు నుంచి తెలుసు. ఇంత పెద్ద ఎత్తు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆడిటర్ సలహా లేకుండా ఎవ్వరూ చేయరు. ఆడిటర్స్ సలహా తీసుకుని ఈ డబ్బు ఇలా పెడుతున్నాం, ఇలా వస్తుంది, ఏం చేద్దాం ఏంటి అంటే వాళ్ళు అన్ని రూటింగు, అకౌంటింగు, ఇన్కమ్ ట్యాక్స్కి ఇబ్బంది లేకుండా చేసే పనులు వాళ్ళు చెప్తారు. అప్పటికీ కొన్ని చోట్ల దొరికితే ఫైను, పెనాల్టీ. ఏముంది, కొమ్మును గుద్దా, ఏమీ లేదు.
పైగా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే గౌరవం పెరుగుతుంది. గతంలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే అమ్మో ఎంత దొంగ ఈనాళ్ళు మోసం చేసి గవర్నమెంట్ మోసం చేసి ఎగదొబ్బి దొంగ దొరికాడు అనేవారు. అలా అనటం వల్ల వాడికి పరువు తక్కువ, కొంచెం షేమ్ అయ్యేది. ఇవాళ శంషేర్ ఏం ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసేంత స్థాయికి సంపాదించారు రా మా బాయ్, మనతో పాటు ఉండేవాడు వాళ్ళంత సంపాదించాడు, గ్రేట్ అని పొగుడుతున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయటం అనేది ఎప్పుడైతే పబ్లిక్ ఇలాంటి మోసగాళ్ళని, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్ళని తప్పుగా చూస్తారో, దోషిగా చూస్తారో, చీప్గా చూస్తారో, అప్పుడు వాడికి భయం వేస్తుంది. అయ్యో మన పరువు పోతుంది, మన మర్యాద పోతుంది అని జాగ్రత్త పడుతుంది. వాడిని ప్రబిల్కెళ్ళి పైకెత్తి చూపిస్తూ ఉంటే వాడికి ఉంది, శంషేర్గా చేస్తాడు. అది జరుగుతుంది.